ఈరోజు 175 చోట్ల క్యాండిడేట్లు పెట్టడానికి చంద్రబాబు నాయుడుకి క్యాండిడేట్లు దొరక్క పవన్ కళ్యాణ్తో జత కలిసినా కూడా ఇంకా కూడా అనౌన్స్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ రాష్ట్రం సంగతి దేవుడు ఎరుగు, కనీసం నా కుప్పాన్నైనా నేను కాపాడుకోకపోతే రాబోయే 2024లో 175కి 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ఘంటాపదంగా చెప్తున్నప్పుడు మనం ఓడిపోతే తలెత్తుకోలేమన్న భయంతో ఈరోజు కుప్పానికి వెళ్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈరోజు కుప్పంలో దాదాపుగా 40 సంవత్సరాలు పైగా ఎమ్మెల్యేగా చేశారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి కూడా ఆ కుప్పంలో ఏ కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి అందించారో ఒకసారి చెప్పాలి చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకి ఏమి ఇస్తున్నామో సంక్షేమాన్ని అక్కడ ప్రతి కుటుంబంలో ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా పార్టీ చూడకుండా కులం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నారు, ఆ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారు. ఆర్డీఓ సర్కిల్ తీసుకొచ్చారు, మున్సిపాలిటీ చేశారు, ఇప్పుడు తాగే నీళ్లు కూడా తీసుకొస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తనకు ఓట్లేసి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం ఇచ్చిన ఆ కుప్పానికి తాగే నీళ్లు కూడా ఇవ్వని ఒక దౌర్భాగ్యమైన పొలిటీషియన్. సో ఇక ఆ కుప్పంలో ఓట్లు చంద్రబాబు నాయుడుకి వెయ్యరు అనేది తెలుసుకొని ఈరోజు కాళ్ళు చేతులు పట్టుకోవడానికే వెళ్ళాడు. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్లోనే మీరు చూశారు, లోకేష్ చంద్రబాబు నాయుడు గల్లీ గల్లీ తిరిగినా కూడా ఎలా ఫుట్బాల్ ఆడేశారో ఆ కుప్పం ప్రజలు మనం అందరం కూడా గమనించాం. రాబోయే 2024లో కూడా కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడిని ఫుట్బాల్ ఆడతారు. 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వబోతున్నారు. తిరుపతి లాంటి పుణ్యస్థలంలో జనసేన తెలుగుదేశం పార్టీ 2 పార్టీలు బలంగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చొని డిసిషన్ తీసుకొని అభ్యర్థిని ప్రకటిస్తారు. ఇప్పుడు నేను ఇన్ఛార్జ్ జనసేన పార్టీకి నేను కూడా రేసులో ఉన్నా, నేను కూడా అడుగుతున్నా. కళ్యాణ్ గారు ఆశిస్తున్నది, మా జిల్లా అధ్యక్షులు అడుగుతున్నారు, టీడీపీలో 4 అడుగుతున్నారు, ఇంకా ఎవరు రావచ్చు, సర్వేలు ఉంటాయి, ఎవరు ఇవ్వచ్చు, ఎవరికి ఇచ్చినా మేము గెలిపించుకోవాలి. మా బాధ్యత ఏంది, తిరుపతిలో మేము గెలిపించుకోవాలి. ఇంతవరకు సీట్ కన్ఫామ్ అని చెప్పి ఇరు పార్టీలో ఎవరికైతే హామీని ఇవ్వలేదు. ఈ విషయం దయచేసి ఎవరు ఆందోళన చెందకండి, ఎవరు ప్రలోభం లొంగకండి. సీట్ అనేది కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు డిసిషన్ తీసుకొని ఇద్దరు ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి పలానోటి సీట్ ఇస్తున్నామని చెప్తే ఎవరికి సీట్ ఇచ్చినా మేము గెలిపించుకున్న బాధ్యత మాది. అంతేగాని ఈ రేసులో చాలామంది ఉంటారు, ఇక్కడ 2-3 ఉండొచ్చు రేసులో, తప్పు కాదు, ప్రయత్నించడం తప్పు కాదు. సర్వేలు ఉన్నాయి, మంచి చెడ్డ చూస్తారు, ఎవరు గెలుస్తారు తర్వాత ఇస్తారు అనేది. దయచేసి కార్యకర్తలు ఇరు పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందొద్దండి. దయచేసి పూలు బుకేలు శాలలో డబ్బులు వేస్ట్ చేయొద్దండి. ఇంకా సమయం ఉంది. ఆ సమయానికి ఇద్దరు పార్టీ అధ్యక్షులు చెప్పినప్పుడు మనం చేద్దాం. ఖచ్చితంగా తిరుపతి గెలిచే సీటు ఖచ్చితంగా తిరుపతి మేము కొడతాం. జనసేన టీడీపీ బ్యాలెన్స్ ఏ అభ్యర్థికి ఇచ్చినా మేము కొడతాం, మేము గెలుస్తాం. ఈ రూమర్స్ పుకార్లు చక్కచక్క సోషల్ మీడియాలో జరుగుతుంటాయి. రోజుకు ఒక అభ్యర్థి వస్తాడు, అదే ఎవరికి ఇంకా ప్రకటించలేదు, ఎవరికి హామీ కూడా ఇవ్వలేదు. ప్రయత్నాలు మంత్రాలు జరుగుతున్నాయి. ఓ 15 రోజుల్లో అభ్యర్థి కన్ఫర్మ్ చేసినప్పుడు ఇదే ప్రెస్ క్లబ్లో అందరూ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి తిరుపతి అభ్యర్థి కోసం సాయ శక్తుల కృషి చేసి గెలిపిస్తాం మేమందరం. ముందు రోజా నగిరికి అభ్యర్థి లేదు. ఇప్పుడు రోజాకి నగిరిలో సర్వే చేస్తే వైసీపీ సర్వే 25,000 ఓడిపోతుంది, టీడీపీ సర్వే 40,000 ఓడిపోతుంది, వాళ్ళ కుటుంబ సర్వే చేసి 50,000 ఓడిపోతామంట. రోజాకే సీట్ల అభ్యర్థులు లేరు ఈసారి. మాకు అభ్యర్థులు ఇప్పుడే చెప్పాం కదా, టీడీపీలో 5 ఉన్నారు, జనసేనలో 3 ఉన్నారు, రాష్ట్రం తిట్టే ఉంది. ప్రతి చోట అభ్యర్థులు పోటీ పడుతున్నారు, చాలామంది పార్టీలు చేరుతున్నారు. అభ్యర్థులు మాకు లేక కాదు, మీకు అభ్యర్థులు లేక మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అభ్యర్థులు. ఇప్పుడు నగరికి రోజాకి సీట్ లేదు, ఆమె ఎన్ని బ్యాటింగ్ చేసినా ఎన్ని బౌలింగ్ చేసినా సీట్ లేదు, ఆమె ఓడిపోతుంది. సర్వేలో రోజా 20,000కు పైగా ఓడిపోతుందని చెప్పి ఐప్యాక్ సర్వే ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి అంత మంచోడేం కాదు, ఓడిపోతున్నా తెలిసి సీట్ ఇవ్వడానికి సొంత చెల్లినే పక్కన పెట్టినాడు ఆయన రాజకీయం కోసం. కాబట్టి ఖచ్చితంగా మీ నగరికి ముందు అభ్యర్థి చూసుకోండి, ఎవరు అభ్యర్థి, నువ్వైతే కాదు, ఏ అభ్యర్థి మీరు చూసుకోండి.